ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో కలవబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద పలు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక అక్రమాస్తుల కేసుతో పాటుగా మరికొన్ని కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఆ రకంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందా, అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతికి గాను జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారా అనే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఈరోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో అలాగే ప్రధాని గారితో కలవబోతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి మొత్తం కూడా చంద్రబాబు గారు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాటిని ఎలా చూడొచ్చు మనం? ఒకటేంటంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఎందుకు వెళ్తూ ఉన్నారంటే, నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. ఆ నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రస్తావించాల్సినవి ఉన్నాయి. వాటిని ప్రస్తావించడానికి వెళ్తున్నారు అనేది అఫీషియల్గా వస్తున్నటువంటి న్యూస్. అయితే ఆయన ముఖ్యమంత్రితో పాటు పొలిటికల్ లీడర్ కూడా, పైగా ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి. అవును. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్కి సంబంధించిన అంశాలు ప్రస్తావనకి వస్తాయి, రాకుండా అయితే ఉండవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఏం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది, పొలిటికల్ అంశాలు అనే దాని మీద క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకనంటే అఫీషియల్గా వస్తున్నటువంటి అంశాలు అయితే క్యూరియాసిటీ ఉండదు. ఎందుకంటే ఎలాగో పోలవరం గురించి అడుగుతారు, వెనుకబడిన ప్రాంతాల గురించి అడుగుతారు, అమరావతి రాజధానికి సంబంధించిన అంశాలు అవన్నీ నీతి ఆయోగ్లో చర్చిస్తారు. ఇవన్నీ కూడా అఫీషియల్గా ఒక పేపర్ రిలీజ్ చేస్తారు, ప్రకటన. సో దాంట్లో పెద్ద క్యూరియాసిటీ అను టేస్ట్ ఏమి ఉండదు. కానీ వాళ్ళిద్దరు కలిసినప్పుడు వచ్చేటువంటి అంశాలు ఏముంటాయి అనే దాని మీద క్యూరియాసిటీ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళిద్దరూ నరేంద్ర మోడీని కలిసినప్పుడు కానీ లేదా అమిత్ షాని కలిసినప్పుడు కానీ ఖచ్చితంగా పొలిటికల్కి సంబంధించినటువంటి తాజా అంశాలు ప్రస్తావనకి వస్తాయి. ఏ అంశాలు ప్రస్తుతానికి వచ్చే అవకాశం ఉంది అని అంటే, మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చి నానా యాగి చేసి ఇచ్చాడు జంతర్ మంతర్ దగ్గర. సో ఆ నానా యాగి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఇండియా కూటమిలో ఉండేటువంటి కొంతమంది ఆయనకు మద్దతు పలికారు. ఆ మద్దతు పలికినటువంటి వాళ్ళు చెప్పుకోదగ్గ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అఖిలేష్ యాదవ్. సో ఆయనతో పాటు అనేక మంది ఆ సమావేశంలో ఇండియా కూటమిలో ఉండేటువంటి లీడర్లు పార్టిసిపేట్ చేశారు. ప్లస్ ఇండియా కూటమిలో జగన్మోహన్ రెడ్డి చేరబోతున్నాడు, దగ్గర కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జనరల్గా ఏంటంటే, ఆయన ఈ మధ్యకాలంలో చేసిన ప్రకటన ఏంటంటే, నేను అంశాల వారీగా విడతల వారీగా బయట నుంచి ఎన్డీఏకి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. అవును. అంతకుముందు కూడా నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడిచాడు. సో కాబట్టి ఆయనకి 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా బెయిల్ రద్దు కాకుండా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈయన పోయి అక్కడికి పోయి ఇక్కడ ప్రభుత్వం మీద, అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ కాదు కదా, కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే అక్కడ కూడా కూటమి ప్రభుత్వమే కదా, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వమే కదా. సో ఈ కూటమి ప్రభుత్వం మీద ఢిల్లీ వెళ్ళి నువ్వు ధర్నా చేసి, పైగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళని నువ్వు ఒక చోటకి చేర్చి ఒక బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి, అలాంటి సంకేతాలు తీసుకెళ్లే పరిస్థితికి వచ్చారు. సో అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ అణిగిమణిగి ఉన్నంత వరకే ఏ పొలిటీషియన్ అయినా సరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడైతే తోకజాడిస్తారో ఆ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ విషయం అలా ఉంటుంది. ఎందుకంటే శివసేన ఏ విధంగా వెంటాడారో చూసాం, ఎన్సీపీని ఏ విధంగా చీల్చండారో చూసాం మహారాష్ట్రలో. తర్వాత మనకి తమిళనాడులో అన్నాడీఎంకేని ఏం చేశారో చూసాం. సో కాబట్టి ఇలాంటివన్నీ ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా దృష్టిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పడ్డాడు, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకొని. ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఆడపోయి ఏదో ధర్నా చేసేస్తే ఈయనకేదో ఒక మైలేజ్ పెరుగుతుంది, ఇక్కడ ఎలా 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి పోలేము, అక్కడికి పోతే కనుక మొత్తం జాతీయ మీడియా అంతా కూడా తన వైపు ఫోకస్ పెడుతుంది, తను ఏదో పెద్ద లీడరు అని చెప్పి అనుకుంటారని చెప్పి అనుకున్నాడు ఆయన. కానీ అది కాస్త బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి సోషల్ మీడియా వేదికగా చేసుకొని, లేదంటే నేషనల్ మీడియా
వెబ్సైట్లో కానీ అసలు అక్కడ ధర్నా చేశారు, ధర్నాకి వచ్చినటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారు, డబ్బులు వాళ్ళకి ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారని చెప్పి చెబుతున్నారు. అది కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. సో ఇవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది కదా, ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 50 రోజులు ఏం చేశారు, అనేక అంశాల మీద శ్వేతపత్రాలను తయారు చేశారు. శ్వేతపత్రాలు అంటే తెలుగుదేశం పార్టీ తయారు చేసినటువంటి శ్వేతపత్రాలు కాదు, అవి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసినటువంటి శ్వేతపత్రాలు. అంటే అఫీషియల్ డేటా, ఈ అఫీషియల్ డేటాని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ ముందు, అమిత్ షా ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేశారు, మరి ఏం చేయమంటారు అని చెప్పి ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది, ప్రస్తావించే అవకాశం ఉంది. సో అందుకే ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. అక్కడి నుంచి కనుక ఒక రాష్ట్రంలో మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పాత కేసులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు. ఓన్లీ లిక్కర్లోనే అతను 30,000 కోట్లకు పైగా దోచేసాడు అనేది వినిపిస్తుంది. దాంతోపాటు ఇసుకతో పాటు భూములతో పాటు రకరకాల అక్రమాలు, అన్యాయాలు జరిగి ఉన్నాయి. వాటన్ని సంబంధించి ప్రతి దానికి లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి ప్రతి అంశానికి శ్వేతపత్రాలు ఉన్నాయి. శ్వేతపత్రాలు అంటే అది అఫీషియల్గా రాజముద్రతోటి తయారైనటువంటి డాక్యుమెంట్స్ అవి. ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చాలు కదా, అధికారులు ఇచ్చినటువంటి డాక్యుమెంటే కదా అది. సో ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఖచ్చితంగా నరేంద్ర మోడీ దగ్గరికి రేపు వెళ్తున్నారు కాబట్టి ఆ శనివారం రోజు ఆయన ఒకరోజు ఉంటారు, ఒకరోజు నరేంద్ర మోడీని అమిత్ షాని కలుస్తారు, ఈ వాస్తవాలని అటు చెప్తారు. చెప్పిన తర్వాత ఏం చేయమంటారంటే అక్కడి నుంచి వచ్చిన సలహా మేరకు ఖచ్చితంగా కేసులు పెట్టి ఆయన్ని జైలుకు పంపించేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన జంతర్ మంతర్ దగ్గరికి పోయి ఎప్పుడైతే ఇది చేశారో అదే రోజు ఒక డెవలప్మెంట్ జరిగింది, ఇంపార్టెంట్ డెవలప్మెంట్. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వాంగ్మూలం ఇచ్చినటువంటి అప్రూవ్డ్గా మారినటువంటి దస్తగిరిని నిందితుడి నుంచి సాక్షిగా మార్చింది కోర్టు. అంటే ఇక్కడ దస్తగిరి నిందితుడు కాదు, సాక్షి మాత్రమే. సో దస్తగిరి ఇచ్చేటువంటి సాక్ష్యాల ప్రకారం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. అవినాష్ రెడ్డి జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో కడప ఉప ఎన్నికలు తథ్యం అని చెప్పి అనిపిస్తుంది. ఒకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ, అవి రెగ్యులర్ విచారణ జరగాలి అనేటువంటిది ఆల్రెడీ పిటిషన్ పెండింగ్లో ఉంది. అది క్లియర్ చేసి రెగ్యులర్ విచారణకి ఆదేశించేటువంటి అవకాశం ఉంది కోర్టులు. మూడు, ఇప్పటివరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత హాజరు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది అర్థమవుతుంది. అంటే ఈ డెవలప్మెంట్స్, ఈ 3 డెవలప్మెంట్స్ నేను చెప్పిన కనుక జరిగితే ఒక 3-4 రోజులు లేదా ఈ వారంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే, జైలుకి ఖాయంగా ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.